హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాటా కంపెనీ గురించి చాలామంది వినే ఉంటారు. మనకు టాటాకు సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. టాటా క్యాపిటల్ అని, టాటా సాల్ట్ అని చెప్పేసి, టాటా ఇన్సూరెన్స్. సో ఇలాంటి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఒక స్కాలర్షిప్ని అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత అమౌంట్ ఇస్తారు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ స్కాలర్షిప్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2020 31 లోపల మీరైతే అప్లై చేసుకోవాలి. ఇదైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు దీనికోసం ఆఫ్లైన్ అంటే ఎలాంటి అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మీ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేయాలి. ఆ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ విషయం చాలామందికి పాస్ అవుతుంది. సో మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ ఒక 3000 లైక్స్ అన్న ఇవ్వండి. సో టాటా క్యాపిటల్కి సంబంధించి దీనికి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. మనకు ఇయర్లీ వచ్చేసి 10,000 రూపీస్ ఇస్తారు. సో ఫస్ట్ ఇయర్ కనుక మీరు ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకుంటే కనుక సెకండ్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మీ కోర్స్ అయిపోయేంత వరకు మీకు మనీ ఇస్తారనమాట. సో దీనికి సంబంధించి మనకు మొత్తం డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. 10th క్లాస్లో మినిమం 60% వచ్చి ఉండాలి. కాకపోతే చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ 10th క్లాస్ కరోనా బ్యాచ్ వాళ్ళకు మాకు మార్క్ షీట్ రాలేదు, మార్క్స్ రాలేదు అని అడుగుతున్నారు. సో రాకపోయినా పర్వాలేదు, మీరు 60% అబోవ్ కోట్ చేయండి. ఒకవేళ వాళ్ళు అడిగితే కనుక మనం చెప్పచ్చు, రీజన్ చెప్పచ్చు. సో ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కరెంట్లీ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ 11th కానీ 12th కానీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 4 lakhs లోపల ఉండాలి. సో 4 lakhs లోపల ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. సో మీరు రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు అయినా సబ్మిట్ చేయండి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే. అలాగే మనకు తెలంగాణ, ఆంధ్ర, కేరళ ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మేము తెలంగాణ చేసుకోవచ్చా లేదని. సో ఏ స్టేట్ వాళ్ళైనా చేసుకోవచ్చు అండి. దీంట్లో ఆంధ్ర, తెలంగాణ అన్నట్టు డిఫరెన్షియేషన్ ఏం లేదు. సో 10th క్లాస్ కంప్లీట్ అనే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చే అమౌంట్ వచ్చేసి అప్ టు 80% ట్యూషన్ ఫీజు కానీ, లేకుంటే 10,000 కానీ ఏదైతే తక్కువ ఉంటుందో ఆ అమౌంట్ అయితే ఇస్తారు. సో ఒకవేళ డైరెక్ట్గా స్కూల్స్కి, కాలేజెస్కి పే చేయడం కానీ, లేకుంటే మీకు అమౌంట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఏమేం కావాలంటే ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలంటే అంటే మనకు రేషన్ కార్డ్ సరిపోతుంది. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే మీరు ఇంటర్లో జాయిన్ అయినట్టు కానీ, డిగ్రీలో జాయిన్ అయినట్టు కానీ, అడ్మిషన్ కానీ, ఐడి కార్డ్ కానీ, బోనఫైడ్ కానీ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఫీజు కట్టినట్టు ఫీజు రిసిప్ట్ కావాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్. సో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్. సో మార్క్ షీట్ లేదు కాబట్టి మనకు ఒక మార్క్స్ మెమో ఇచ్చారు, ఆల్ పాస్ అని చెప్పేసి. ఆ మార్క్స్ మెమో పెట్టండి సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక సో దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో చాలామంది ఏంటంటే అప్లై చేస్తున్నా కానీ ఇంకా ఏమీ రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఇంకా చాలా ఏంటంటే కాలేజెస్, స్కూల్స్ ఓపెన్ అవ్వట్లేదండి. మీరు అన్నీ అప్లై చేయండి. ఏదో ఒక్కటన్నా ఎలిజిబుల్ అవుతారు, ఏదో ఒక్కదానికి సన్న మనీ అయితే వస్తాయి. సో మన ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొన్ని సపరేట్గా చేసుకోవాలి, కొన్ని ఆన్లైన్లో చేసుకోవాలి, కొన్ని అప్లికేషన్ పంపించాలి, ఇలా చాలా ఉంటాయి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అని కొట్టండి. సో కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఇన్కమ్, ఫిజికల్ స్టేటస్, అడ్రస్, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. కొన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది, చేయండి. సో సింపుల్, ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఇవ్వండి డీటెయిల్స్. సో ఆల్రెడీ సోను సూద్కి సంబంధించి మనకు చాలామందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సోను సూద్ స్కాలర్షిప్ మనం వీడియో చేసాం, చాలామంది అప్లై చేసుకున్నారు. సో మాకు సీట్ ఇప్పిస్తామని చెప్పారు అని చెప్పి కొంతమందికి అడిగారంట. కొంతమంది ఏంటంటే మాకు వెళ్ళడం ఇష్టం లేక మేము వెళ్ళలేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. అలాగే మీకు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. కాకపోతే మీరు ఎలిజిబిలిటీ ఉండాలి. వాళ్ళు చెప్పిన క్రైటీరియా ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. కాకపోతే అప్లై చేసిన ప్రతి ఒక్కటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. సో అట్లీస్ట్ ఒక్కటన్నా వస్తుంది. సో మీరు ఏంటంటే కాకపోతే ఏంటంటే మీ డాక్యుమెంట్స్ కానీ, మీ ఇచ్చే సర్టిఫికెట్స్ కానీ, మీ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా మిస్టేక్ లేకుండా ఇవ్వండి. సో టాటా చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు లిమిట్ అయితే ఏం పెట్టలేదు. అంటే ఇంతమందికి ఇస్తాం, ఇంత స్టూడెంట్స్కి ఇస్తామని లిమిట్ అయితే ఏం పెట్టలేదు. అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయంట. సో ఇంటర్వ్యూ కాల్స్ ఫోన్లో చేస్తారా లేకుంటే మళ్ళీ స్కైప్లో చేస్తారా అనేది చెప్పలేదు. మేబీ జీమెయిల్ మీకు కాన్వర్జేషన్ కానీ ఏదో ఒక అప్డేట్ అయితే రావచ్చు. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే వాళ్ళు అడిగారు. మొత్తం డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయండి.
సో మనకి ఇప్పుడే కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి. కరోనా కొంచెం మనకేంటంటే కొంచెం స్కూల్స్, కాలేజెస్ వీళ్ళు ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో అన్ని స్కాలర్‌షిప్స్ మనకు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. డిసెంబర్, జనవరి వరకు అన్నీ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. కంపల్సరీగా అప్లై చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు వాళ్ళు చూసేదేంటంటే జెన్యూన్‌గా ఎవరున్నారు, జెన్యూన్‌గా పూర్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి సహాయం చేయడానికే ట్రై చేస్తారు. సో మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే అప్లై చేసుకోకండి. ఏదైనా ఫేక్ పెట్టి ఇట్లా చేసుకున్నా కానీ సో మీకు వేస్ట్. వాళ్ళు ఎంక్వైరీలో ఏదైనా ఆధార్ వెరిఫికేషన్ ఇలాంటివి చేస్తారు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే మీకు రాకపోవచ్చు. ఎవరైతే జెన్యూన్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఏదో ఒక స్కాలర్‌షిప్ అయినా సరే కంపల్సరీ ఎలిజిబిలిటీ అవుతారు. దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ కంటిన్యూస్‌గా వస్తాయి. ఇంకా ఎంఐకి సంబంధించి, కోల్గేట్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదు. కానీ లీ గ్రాండ్‌కి సంబంధించి మాత్రం స్లాట్ బుక్ చేసుకోమని చెప్పారు. కొంతమంది స్లాట్ అయితే బుక్ చేసుకున్నారు ఎగ్జామ్‌కి సంబంధించి. సో ఇంకా 2, 3 స్కాలర్‌షిప్స్ అయితే మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. వాటికి కూడా చేస్తాను. సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏ అప్డేట్స్